తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రాజకీయ పార్టీలతోటి కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. ఇక మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రాజకీయ పార్టీలతోటి కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. ఇక మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచే అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. ఇక నేడు రాజకీయ పార్టీలతోటి తెలంగాణ ఎన్నికల అధికారి భేటీ, స్థానిక సంస్థల ఏర్పాట్లపైన ఏసీసీ చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటు అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, మరోవైపు ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి రాణి కౌముది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు ఓటర్ల జాబితా, తుది జాబితా, అదేవిధంగా యాప్ ద్వారా, టీ-పోల్ యాప్ ద్వారా ఓటర్ల సవరణకు సంబంధించిన అంశాలపై కూడా నిన్న సుదీర్ఘంగా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు అన్ని పార్టీ నేతలతో మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఆల్ పార్టీస్ నేతలతో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారి రాణి కౌముది భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఏదైతే ఎలా ప్రశాంతంగా నిర్వహించారో అదే తరహాలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలంటూ కూడా రాణి కౌముది ఇప్పటికే ఆల్ పార్టీస్ నేతలకు విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు వారందరితో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఆల్ పార్టీస్ నేతలతో సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా జనవరి 12 నుంచి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయాలని ఇప్పటికే అటు ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది ఆదేశాలు జరిసింది. ఈ నేపథ్యంలోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జనవరి 16వ తారీఖు వరకు ఫోటోతో కూడినటువంటి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయాలి. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా గతంలో పెద్ద గందరగోళం తెరదీసిన నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి వివాదాలు తలెత్తకుండా గతంలో ఏదైతే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయో అదే తరహాలో ఇప్పుడు కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు తెర మీదకి తీసుకురాకుండా గతంలో మాదిగానే ఈసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు సిద్ధం చేశారు. 1, 2, 3 రోజుల్ని అన్ని పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసము రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని జాబితాలు సిద్ధం చేస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసాం, మున్సిపల్ సవరణ చట్టం బిల్లు అసెంబ్లీలో సవరణ చేసిన తర్వాత, బిల్లు ప్రాసెస్ చేసిన తర్వాత దీనికి కొంత మార్గం సుగమమైందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వము సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించిన అంశాలపై కూడా పూర్తి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి
గతంలో నిర్వహించినటువంటి ఎన్నికల తరహాలోనే గతంలో మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ తరహాలో నిర్వహించారో అదే తరహాలో ఈసారి కూడా జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అదే తరహాలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అదే తరహాలో నిర్వహించడానికి సన్నాహం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు ఆల్ పార్టీస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆల్ పార్టీస్ నేతల అభిప్రాయాలు తీసుకుంటారు, సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఏదైతే చిన్న చిన్న లోపాలు జరిగాయో ఆ లోపాలు మళ్ళీ తలెత్తకుండా ఈసారి సీరియస్గా వ్యవహరించే విధంగా ప్రస్తుతం అయితే ఎలక్షన్ కమిషన్ అధికారులు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులకు సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు బూత్లకు సంబంధించిన అంశాలు, సామాగ్రికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఓటర్ల తుది జాబితా, ఓటర్ల సంబంధించిన విషయంలో కొంత గందరగోళం నెలకొంది కాబట్టి ఈసారి అలాంటి వివాదాలకు తావు లేకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఆల్ పార్టీస్ నేతలు పిలిచింది. ఆల్ పార్టీస్ నేతల అభిప్రాయాలు తీసుకుంటుంది. వారి యొక్క సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ 1, 2, 3 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఈ యొక్క ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది ఫ్రీ అండ్ ఫేర్గా నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఆల్ పార్టీస్ నేతలతో మధ్యాహ్నం 3 గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.